సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అనిల్ మళ్ళీ వచ్చేసాను. వీకెండ్ అయితే అయిపోయింది. ఇవాళ ఆఫీస్కి బయలుదేరుతున్నాను కాబట్టి ఈ ట్రావెల్లో మీకు ఆ థింగ్స్ అన్ని చూపిద్దామని చెప్పేసి ఒక థాట్ అయితే వచ్చింది. సో అందుకే ఇప్పుడు వ్లాగ్ అనేది తీసి పెడుతున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేసి కొంచెం నాకు బూస్టప్ అయితే ఇవ్వండి. నేను ఇంకా ఏదైనా వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో అంతేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. సో ఈ వీక్ సరిపడా గుడ్డలు, బట్టలు మళ్ళీ వీకెండ్ అయిన తర్వాత మళ్ళీ రావాలి కదా, అందువల్ల అనమాట. నా ల్యాప్టాప్ ఏదమ్మా, ల్యాప్టాప్ తీసుకురాపో. సో దేవుడికి పూలు. సో ఇంకేంటి ఫ్రెండ్స్, బయలుదేరదామా? లెట్స్ గో. సరే, మన అవతలకి వెళ్ళాలి. అవతలకి వెళ్ళేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసామంటే ఇంకెక్కడ క్రాస్ అయ్యేది అయితే ఉండదు. డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోవడమే. మధ్యలో కొంచెం ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరదాం. సో ఫ్రెండ్స్, హైవే అయితే ఎక్కేసాము. ఇదిగో రైట్ సైడ్ లో చూడండి, మొత్తం సిటీ అంటే నెల్లూరు సిటీ అనమాట. ఈ పక్క రైట్ సైడ్ లో ఉండేదంతా మన హైవే ఎక్కాం. సో బయలుదేరుతున్నాం. ఇంకా నుంచి ఎక్కడ క్రాస్ అయ్యేది అనేది అంటే ఏముండదు. డైరెక్ట్ గా మనం ఇంకా సిటీ స్టార్టింగ్ లో కట్ అవడమే. డైరెక్ట్ గా ఎక్కడ కట్ అయ్యేది అనేది ఉండదు ఇంకా. సో ఫ్రెండ్స్, చెన్నై సైడ్ నుంచి వచ్చే వాళ్ళు సిటీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ క్రాసింగ్ ఉంది కదా, ఆ క్రాసింగ్ దగ్గర నుంచి ఇటు లోపలికి వెళ్తారనమాట. ఇదిగో చూడండి, ఇటు వెళ్తే సిటీలోకి. మనం ఏంటంటే అవుట్ కట్స్ లోంచి మనం అక్కడ ఈ హైవే ఎక్కామన్నమాట. సో నిన్న మనం కనుపూర్కి వెళ్ళేటప్పుడు కృష్ణపట్నం పోర్ట్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాం కదా. సో ఆ కృష్ణపట్నం పోర్ట్ కి మెయిన్ హైవే అండి ఇది. ఇక్కడ నుంచి ఇదిగో ఆ లెఫ్ట్ లో కట్ అవుతుంది. ఇదిగో ఈ లారీలు అన్ని కట్ అవుతున్నాయి చూడండి, అటు సైడ్ నుంచి ఆ పక్క. సో ఇటు అనమాట, ఇటు వెళ్తుంది డైరెక్ట్ గా మన కృష్ణపట్నం పోర్ట్ లోకి వెళ్ళిపోతుంది. అది హైవే అనమాట, అఫీషియల్ హైవే. సో మన సైడ్ ఉండేది కూడా అంటే ఫస్ట్ యాక్చువల్ గా సిటీలో నుంచి వెళ్ళాలంటే అది మన సైడ్ ఉండేవే. ఇది వచ్చేసి హెవీ ట్రక్స్ అన్ని ఉంటాయి కదా, అవి వెళ్ళడానికి అనమాట. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ అంతా అట్లా వెళ్తుంది. మనకి ఈ నార్మల్ వెహికల్స్ అన్ని మామూలుగా సిటీలో నుంచి వచ్చేవన్నీ మన వేలో వెళ్తాయి అనమాట. సో అది కూడా ఈ రెండు మెయిన్ హైవే, మెయిన్ వేస్ అనే చెప్పొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మనం కొడైకెనాల్ ట్రిప్ ఉందని చెప్పాను కదా, కొడైకెనాల్కి వెళ్తున్నాం అని చెప్పేసి. వెళ్ళేటప్పుడు ఒక 1 డే వెళ్తుంది, వచ్చేటప్పుడు 1 డే ఉంటుంది. అక్కడ 2 days ఉండి అక్కడ నియర్ బై ప్లేస్లన్నీ, అక్కడ అంటే కొడైకెనాల్లో ఉన్న ప్లేస్లన్నీ ఎక్స్ప్లోర్ చేసి కొత్త కొత్త వీడియోస్ మీకు తీసి పెడతాను. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, మామూలుగా ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అసలు అవతలకి యువతలకి వెళ్ళడానికి అసలు వే అనేది ఉండదు, ఎక్కువ హెవీగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు. సో చాలా రోజుల నుంచి ఇక్కడ ఒకసారి బస్సు పడిపోవడం కూడా ఇదంతా జరిగిందనమాట, ఆ ఫ్లోటింగ్ వాటర్ ఫ్లోటింగ్ కి. సో ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ అనేది కడుతున్నారు అనమాట.
ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నాయుడుపేటకి అయితే వచ్చాము. నాయుడుపేట అంటే ఈ రైట్ లో కట్ అవుతుంది అనమాట. ఈ తిరుమల వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, తిరుమల కానీ అదే తిరుపతి కానీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి కట్ అవుతారు అనమాట, రైట్ కట్ అవుతారు. చెన్నై నుంచి వచ్చేటప్పుడు ఇలా వాళ్ళకి లెఫ్ట్ వస్తుంది చూడండి, ఈ రైట్ సైడ్ ఉంది కదా టర్నింగ్, అది. సో ఇక్కడ కట్ అవుతారు అనమాట. యాక్చువల్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, కానీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. చూడండి అక్కడ ఉంది కదా, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. మనం ఏంటంటే నెక్స్ట్ సూళ్ళూరుపేట అని ఒక ఏరియా ఉంది, ఆ సూళ్ళూరుపేట ఏరియాలో ఆగి అక్కడ తిందాం అనమాట. సో మన హీరో ప్రభాస్ ఉన్నాడు కదా, మన ప్రభాస్ వాళ్ళ థియేటర్ అండి, బాహుబలి థియేటర్ అని మేము అప్పుడు పెట్టారు కదా. సో ఆ లెఫ్ట్ లో ఉన్నది అనమాట, అదిగోండి ఇది. స్క్రీన్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఇది లెఫ్ట్ లో వి ఎపిక్ అని చూడండి, బాహుబలి ఆడుతున్నట్టుంది, సారీ ఆర్ఆర్ ఆడుతున్నట్టుంది, RRR. సో సూళ్ళూరుపేటకి అయితే వచ్చేసామండి. ఐ హోప్ మీకు సూళ్ళూరుపేట గురించి తెలిసే ఉంటుంది. మన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇస్రో షార్, అది ఉండేది ఇక్కడే. ఒక 25 కిలోమీటర్స్ టువర్డ్స్ అంటే ఈస్ట్ లో ఉంటుంది అనమాట. దానికి వే ఇదే అనమాట, ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇస్రోకి. సో ఇదండి సూళ్ళూరుపేట ఎంట్రన్స్. లోపలికి వెళ్తే సిటీ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారి టెంపుల్ అండి. సూళ్ళూరుపేట చెంగాలమ్మ అంటే చాలా ఫేమస్. అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. సో అటు నుంచి వెళ్ళాలన్నమాట టెంపుల్కి వెళ్ళాలంటే. సో ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళినాక మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆగుదాము. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరినాక ఆ టెంపుల్ కూడా కనిపిస్తుంది, అది చూపిస్తాను మీకు. సో మనమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఆగుదామండి. ఆ లెఫ్ట్ లో ఉంది కదా చూడండి, ఆ హోటల్ దగ్గర ఆగుదాం. లాస్ట్ టైం ఒకసారి చేశాను, పర్లేదు, ఇడ్లీ బాగుంటుంది. సో ఇదే అండి ఆ హోటల్. నో టోటల్ ఇడ్లీ. कितने हो गया? 50 को दिया। సో ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బయలుదేరేసాం. అయితే మీకు చెంగాలమ్మ టెంపుల్ చూపిస్తానని చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ లో వస్తుంది చూడండి, లాంగ్ లో కనిపిస్తుంది. కనిపిస్తుందా? లేదు చూడండి, అక్కడ లాంగ్ లో గాలిగోపురం ఉంది కదా, గాలిగోపురం కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నుంచి చూడండి, అదిగోండి. చాలా ఫేమస్ అండి అమ్మవారు. గాలిగోపురం కనిపిస్తుందా? సూళ్ళూరుపేటలో ఇవి ఫేమస్ అండి, చెంగాలమ్మ టెంపుల్ ప్లస్ మన ఇస్రో ఇక్కడే ఉంది, ఈ రాకెట్ లాంచింగ్ అంతా. అండ్ వన్ మోర్ థింగ్ ఆల్సో ఏంటంటే, ఈ బర్డ్ శాంక్చురీ ఉంది కదా, నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అది కూడా ఇక్కడే అనమాట ఉండేది. సో ఒకసారి అక్కడ కూడా వెళ్ళాలనుకుంటున్నాను. నేనైతే ఇంతవరకు వెళ్ళలేదండి అక్కడికి, వన్ టైం కూడా వెళ్ళలేదు. ఒకసారి వెళ్దాం, అంటే అది టైం వచ్చినప్పుడు. సో ఎప్పుడు కరెక్ట్గా సీజన్ ఉన్నప్పుడు ఈ బోట్స్ అన్నీ వస్తాయి కదా, అప్పుడు వెళ్దాం. వెళ్ళేసి అప్పుడు మళ్ళీ వ్లాగ్ చేయడానికి ట్రై చేద్దాము. వెళ్ళేటప్పుడల్లా ఎర్లీ మార్నింగ్ 7కి బయలుదేరితే మనం రీచ్ అయ్యేటప్పటికి 11-11:30 అవుతుంది. అంటే దగ్గర 4 hours జర్నీ ఉంటుంది అనమాట. హెవీ ట్రాఫిక్ అసలుకి. ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గర నుంచి అంటే రెడ్ హిల్స్ అని ఒక ఏరియా ఉందన్నమాట, అంటే చెన్నై స్టార్టింగ్ లో.
అక్కడికి వెళ్ళేంత వరకు పెద్ద ట్రాఫిక్ ఉండదు, కానీ అక్కడి నుంచి ఒకటే సిగ్నల్స్ ప్రతి 1 or 2 minutesకి ఆగిపోతాయి ఉంటాయి అనమాట. చిన్న ట్రాఫిక్ కాదు, హెవీ ట్రాఫిక్ ఉంటుంది చెన్నైలో. చెన్నైకి ఎంటర్ అవుతున్నాం అండి. సో ఇంకా ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. మనం వెళ్ళాల్సింది వచ్చేసి ఓఎంఆర్ అంటే ఓల్డ్ మహాబలిపురం రోడ్ అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళేంత వరకు ఫుల్ ట్రాఫిక్. కానీ ఈ మధ్యలో మనం ఒక చిన్న హైవే ఒకటి ఎక్కుతామండి. ఆ హైవే దిగేంత వరకు కొంచెం బాగానే ఉంటుంది. మళ్ళీ ఆ హైవే దిగినాక ఇంకా మళ్ళీ ట్రాఫిక్, మళ్ళీ సినిమా స్టార్ట్. అక్కడికి వెళ్ళేంత వరకు, ఆఫీస్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఇంకా సిగ్నల్స్. సో ఇది చెన్నై టోల్ గేట్, ఎంట్రీ టోల్ గేట్. రెడ్ హిల్స్ అని చెప్పాను కదా మీకు ఏరియా, ఇదంతా రెడ్ హిల్స్ కిందే. ఫ్యూల్ పట్టించుకొని వెళ్దాము, అందుకే ఇట్లా సర్వీస్ రోడ్లో దిగాను. సో 90% నేను ఫ్యూయల్ చెన్నైలోనే పట్టించుకుంటా. ఎందుకంటే మన ఏపీకను ఇక్కడికి 5 to 6 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ తగ్గుతుంది చెన్నైలో, అందువల్ల. స్వైపింగ్ కదా 2500 పోడు. డీజల్ చూడండి ఎంత ఉంది, 110 కాదు, సరే ఇది పెట్రోలా, ఇది పెట్రోల్, డీజిల్ అక్కడ. ఓకే 100 రూపీస్ ఉందండి కరెక్ట్గా. మన నెల్లూరులో ఎంత ఉందో తెలియదు మరి, కానీ ఖచ్చితంగా 5 to 6 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. హెవీ ట్రాఫిక్ అసలుకి. మనం కొంచెం పైకి వెళ్ళినాక హైవే ఎక్కుతాం, హైవే ఎక్కిన దాకా ట్రాఫిక్ తప్పదు. మళ్ళీ హైవే ఎక్కి ఒక 10 to 15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ దిగుతాం అనమాట. దిగినప్పుడు మళ్ళీ ఇంకా స్టార్ట్. సో హైవే ఎక్కుతామని అనుకున్నాం కదా, ఇదే ఆ బ్రిడ్జ్, అదిగో ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది ఇక్కడి నుంచి లెఫ్ట్లో కట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి ఒక 10 to 50 కిలోమీటర్ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అక్కడ 15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి దిగాలి. దిగిన తర్వాత మళ్ళీ కొంచెం స్టార్ట్ అనమాట ట్రాఫిక్. ఓకే, ప్రశాంతంగా వెళ్ళడమే. సో ఇప్పుడైతే మనం ఫ్రెండ్స్ ఇక్కడ హైవే నుంచి మనం లెఫ్ట్ కట్ అవ్వాల్సి ఉంటుంది. సో నేరుగా వెళ్తే హైవేలో కంటిన్యూ అయిపోవచ్చు. మనం వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకెళ్ళి మనం ఇంకొక రోడ్లోకి చేంజ్ అవ్వాలి. సో చెప్పాను కదా, మళ్ళీ ఇంకో రోడ్లోకి వచ్చాము. మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్. శర్వణ స్టోర్స్ లెఫ్ట్లో. సో ఈ రైట్లో ఉండేది డిఎల్ఎఫ్ అండి, డిఎల్ఎఫ్ బిల్డింగ్స్. ఫుల్ ట్రాఫిక్. కొద్ది దూరం జరగడం మళ్ళీ ఆగిపోవడం, కొద్ది దూరం జరగడం మళ్ళీ ఆగిపోవడం, ఇదే పని. చూడండి ఆ జంక్షన్ వస్తుంది కదా, ఆ జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళారంటే మాత్రం ఎయిర్పోర్టు పక్కనే. ఎయిర్పోర్టు మనం స్ట్రైట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే ఇటు వడపల్లి సైడ్ వెళ్తుంది అనమాట. మనం ఇటు వెళ్ళాలన్నమాట, అడయార్ సైడ్. చూడండి ఎయిర్పోర్ట్ రైట్ సైడ్లో. ఇటు వెళ్తే ఎయిర్పోర్ట్ అనమాట, ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి టర్న్ తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. సో మనం వచ్చేసి స్ట్రైట్ వెళ్తున్నాం.
స్ట్రైట్కి వెళ్తే అండి ప్యారిస్ కార్నర్కి వెళ్తారు. మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్తాం అనమాట. రైట్కి కట్ అవుతాం. లెఫ్ట్లో ఉండేది అన్నా యూనివర్సిటీ అండి. చూడండి లెఫ్ట్లో వస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నా యూనివర్సిటీ. చూడండి ఇదంతా అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లెఫ్ట్లో. సో మీకు రైట్ సైడ్లో వచ్చేసి ఐఐటి మెడ్రాస్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ డౌన్లో ఉంది చూడండి రైట్ సైడ్. ఇది ఐఐటి మెడ్రాస్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో మనం కూడా దగ్గరకు వచ్చేసాము. కొంచెం ముందుకు వెళ్ళినాక రైట్ తీసుకోవాల్సి వస్తుంది మనం. సో అక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటాం అనమాట. అదిగో వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అక్కడ అటు వెళ్తాం మనం. ఆ సైడ్కి వెళ్తాం. స్ట్రైట్కి వెళ్ళిపోతే ఈసీఆర్ అనమాట. ఈసీఆర్ సైడ్ వెళ్ళిపోతాం. సో మనం ఇక్కడి నుంచి మనం ఇప్పుడు రైట్ తీసుకొని రైట్కి వెళ్ళాలి. సో ఇదే ఓఎంఆర్ రోడ్డు, అదే ఓల్డ్ మహాబలిపురం రోడ్ అంటారు అనమాట. సో ఇంకా మన ఆఫీస్ దగ్గరకు వచ్చేసినట్టే. కొంచెం ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపే ఉంటుంది అనమాట. కానీ ఈ లోపే ఒక 2-3 సిగ్నల్స్ ఉంటాయి. సో ఈ ఏరియా అంతా ఫుల్ ఐటీ కంపెనీస్ అండి. మ్యాక్సిమము 90% ఐటీ కంపెనీసే ఉంటాయి. 90% ఆఫ్ కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. చూడండి ఆర్ట్ ఎలా వేస్తున్నారు. సో అది ఫ్రెండ్స్, మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక కలుస్తాను. సో అది ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ అయితే ఆఫీస్ అయితే అయిపోయింది. ఇప్పుడే రూమ్కి వచ్చేసాను. ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే ఒకసారి చూడండి. చూసి లైక్ చేయండి. లైక్ చేస్తే ఖచ్చితంగా నా వీడియోస్ అనేది సజెస్టెడ్ వీడియోకి వెళ్తే ఆటోమేటిక్గా నాకు వ్యూస్ అనేది వస్తాయి. వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా నా ఛానల్ తొందరగా మానిటైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఉంటానండి. బాయ్ బాయ్.